హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం. నాడు ప్రాణం నిలబెట్టింది, నేడు ప్రాణాలు తీస్తుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో అరుదైన వ్యాధులు. 2021లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాక రక్తము గడ్డకట్టి తన మెదడుకు శాశ్వతముగా గాయమైందని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. ఆరోపణలు ఆస్ట్రాజెనికా తోసిపుచ్చింది. కరోనా యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఆ మాయదారి రోగం నుంచి జనాన్ని కాపాడేందుకు వివిధ దేశాలు పోటీపడి మరీ వ్యాక్సిన్ తీసుకొచ్చాయి. బాడీలో ఇమ్యూనిటీ పెంచి కరోనా రాకుండా చేసిన టీకాలతో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అప్పట్లోనే ప్రచారం జరిగింది. టీకా వేసుకున్నప్పుడు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావడం కామన్ అని ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు. కానీ టీకాను తయారు చేసిన సంస్థ మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అంగీకరిస్తుంది. తయారు చేసిన కరోనా వైరస్ బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా తాము తయారు చేసిన కరోనా వైరస్ టీకా కోవిషీల్డ్ తో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అంగీకరించింది. కోవిషీల్డ్ వేసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడము, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడము వంటివి వస్తున్నాయని కోర్టుకు తెలిపింది. ఆస్ట్రాజెనికా టీకాతో పలు వ్యాధులు వస్తున్నాయని, కొన్నిసార్లు మరణానికి దారితీస్తుందని బ్రిటన్ కోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. 51 కేసుల విచారణలో ఉండగా బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. 2021లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాక రక్తం గడ్డకట్టి తన మెదడుకు శాశ్వతముగా గాయమైందని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే ఇన్నాళ్లు ఈ ఆరోపణను ఆస్ట్రాజెనికా తోసిపుచ్చింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ లో కోవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ కు కారణమవుతుందని అంగీకరించింది. అంటే రక్తం గడ్డకట్టడము, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతున్నాయని తెలిపింది. ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి అభివృద్ది చేసిన కోవిషీల్డ్ ను పూణేలోని సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ టీకాను దేశంలో విస్తృతంగా ఉపయోగించారు. ఇక మన దేశంలో కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై ఎక్స్పర్ట్స్ టీమ్ ను ఏర్పాటు చేయాలని కోరారు పిటిషనర్లు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చనిపోయిన, వైకల్యం చెందిన కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు ఆస్ట్రాజెనికా ఒప్పుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు చాలా మంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. కోవిషీల్డ్ వేసుకున్న వారిలోనే ఈ గుండెపోటు జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. హార్ట్ అటాక్ తో